సంపూర్ణ శ్రీ గురుచరిత్ర. ఓం శ్రీ సాయిరాం. గురుదేవదత్త. శ్రీ అక్కలకోట సమర్థ దేహత్యాగము. 1856లో అక్కలకోట చేరిన స్వామి సమర్థ 22 సంవత్సరములు అక్కలకోటలోనే యుండి ఎందరికో కోర్కెలు తీర్చుటయే కాక ఎందరికో యోగ సాధనలో దారి చూపినారు. గానగాపురం వచ్చే భక్తులు అక్కలకోటకు వచ్చి స్వామిని దర్శించేవారు. స్వామి నృసింహ సరస్వతి అవతారమని భక్తుల నమ్మకము. గానగాపురం వచ్చి వటవృక్షం కింద పాదుకలను సేవించిన వారికి దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి అక్కలకోట దర్శించమని చెప్పిన సంఘటనలు మనకు కనిపించుచున్నవి. స్వామి అక్కలకోట వచ్చిన తరువాత స్వామిని దర్శించే భక్తుల సంఖ్య పెరిగినది. ఉదయం లేచినది మొదలు రాత్రి వరకు దర్శనము ఇచ్చుచూనే యుందురు. స్వామి ఏకాంతముగా ఉండుట అరుదు. ఎప్పుడూ శిష్యులు వెంబడి ఉండేవారు. రాను రాను వారు దర్శనం ఇచ్చే విధానములో కూడా మార్పు వచ్చినది. వచ్చిన వారు నమస్కరించుకొనుటకు గాను పాదాలు బయటకు కనిపించేటట్లుగా ఉంచి ఒక దుప్పటి కప్పుకొని పడుకొనేవారు. అక్కలకోటకు రాగానే చోళప్ప ఇంట్లో స్వామి చాలా రోజులు ఉన్నారు. తరువాత రాజప్రసాదములో బస ఏర్పాటు అయినది. 1877లో చోళప్ప చనిపోయిన తర్వాత స్వామి తాము వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనదని సంకేతాలు ఇవ్వనారంభించినారు. స్వామి పరుపు మీద పడుకొనుట మానినారు. అందువలన ఆ పరుపులు చెట్టు క్రొమ్మకు వేలాడదీసినారు. భక్తులు హారతి ఇస్తూ ఉంటే ఆ హారతిలో వెలిగే కర్పూరాన్ని, దీపాలను తమ చేతులను త్రిప్పుతూ నేలకు విసిరేవారు. ఒకసారి సాన్గార్ అనే గ్రామము వెళితే స్వామి అడవిలోకి దూరంగా వెళ్ళి కూర్చున్నారు. భక్తులంతా అడవిలోకి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటే స్వామి చిరునవ్వు నవ్వేవారు. స్వామివారు ఒకసారి హుక్కా పీలుస్తూ, బాలప్ప, నేను చాలా దూరం వెళుతున్నాను. నీవు నాతో వస్తావా? ఎత్తైన కొండలు ఎక్కాలి, జాగ్రత్త అని అన్నారు. బాలప్ప సరేనని స్వామి పాదాలపైన తన శిరస్సు నుంచారు. వారు వారి భౌతిక శరీరాన్ని విసర్జించే రోజు దగ్గరలోనే ఉన్నదనే సంకేతాలు చూపడం ప్రారంభించారు. అక్కలకోట వచ్చిన తర్వాత జంగమ మఠానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. బావడేకర్ అనే శిష్యుణ్ణి పిలిచి 500 పిడకలు తీసుకొని రమ్మని చెప్పినారు స్వామి. ఆ తెచ్చిన పిడకలను ఆ మఠములో యున్న శివలింగము చుట్టూ పేర్పించి దానిని నిప్పంటించారు. భక్తులు తెచ్చిన ఖర్జూర పండ్లు, ఇతర ఫలాలు, బియ్యము, టెంకాయ, తమలపాకులు ఆ అగ్నిలో వేయించి వాటి మీద నెయ్యి పోయించారు స్వామి. స్వామి శివలింగముపై మంట పెట్టారని జంగములంతా కోపోద్రేకులైనారు. కానీ స్వామి వారించే ధైర్యము వారికి లేదు. మరుసటి రోజు శివలింగము చుట్టూ ఉన్న బూడిద తీయగా, చుట్టూ ఉన్న నేల పగిలినది కానీ మధ్యలోనున్న శివలింగము మాత్రము చెక్కు చెదరలేదు. ఇంకా కాంతివంతమైనదిగా యున్నది. జీవత్వ చిహ్నమైన శివలింగము చుట్టూ అగ్నిచేత దహింపచేయుట, భౌతికమైన తన శరీరానికి అగ్ని అంటించుకొనుట, తన శరీర దహనమైన శివలింగము వలె తన ఆత్మ కాంతివంతమై వెలిగి అందరినీ కాపాడుతుందని స్వామివారి సంకేతము కావచ్చు. ఒకరోజు స్వామి తాత్య సుబేదారు ఇంటికి వెళ్ళారు. వాకిట్లో యున్న తులసి కోటను ఒక శిష్యునిచే చెరువులో వేయించి ఆ తులసి కోట మునుగుతూ ఉంటే భం భం అని అందరినీ అనమని స్వామి ఆదేశించారు. స్వామి చివరిసారిగా నాగవహళ్ళి అనే ఊరు వెళ్ళారు. అచట నుండి తిరిగి వస్తూ ఇది చివరి ప్రయాణంగా సూచించారు. ఎప్పుడూ పాటలు పాడని స్వామి ఆ రోజు ఓం శివహర శంకర నమామి శంకర శంభో,
ఓం గిరిజాపతి భవానీ శంకర శివ శంకర శంభో అని తన్మయత్వముగా పాడుతూ ఊరి వారందరికీ తన పాటతో పాడమని అన్నారు. గులకరాళ్లతో స్వామీజీ చిన్న చిన్న సమాధులు కడుతూ ఉంటే దీనిని చూసిన వారికి స్వామీజీ త్వరలోనే సమాధి అవుతారని అనిపించేది. స్వామి తాత్య సుబేదారు ఇంటి నుండి తిరిగి వచ్చి జ్వరాన పడినారు. జ్వరము తగ్గక వారు చాలా బలహీనులైనారు. ఆహారము తీసుకొనటము మానివేసినారు. స్వామిని పల్లకిలో తన ప్రియమైన మర్రి చెట్టు వద్దకు తీసుకొని వెళ్ళారు. స్వామి అంత నీరసముగా ఉన్నా స్నానము చేయడం మానలేదు. ఒక్క సుందరీబాయి స్వామివారికి కావలసినవన్నీ చేసేది. ఇంకా ఎవరినీ దగ్గరకు అవసరము ఉంటే తప్ప రానిచ్చేవారు కాదు. జ్వరముతో ఉన్న చిరునవ్వుతో ఉండేవారు. భక్తుల కోరికతో స్వామి సుందరీబాయి తెచ్చిన ఆహారము 2 చెంచాలు మాత్రం తీసుకున్నారు. సుందరీబాయి స్వామిని, స్వామి మీరు ఎప్పుడు కోలుకుంటారని అడుగగా, నేను కోలుకునేది కల్లయని, వెళ్ళిపోయే సమయము వచ్చినదని స్వామి అన్నారు. మందులు వేసుకొనుట స్వామి నిరాకరించినారు. స్వామి మీరు ఎప్పుడు స్వస్థత చేకూరుతుంది అని మళ్ళీ అడిగినారు. స్వామి చిరునవ్వుతో నాకెప్పుడు కొండ మీద నుండి పిలుపు వస్తుందో అప్పుడు అని అన్నారు. శ్రీపాద భట్టు అడిగితే పండరీపురం తగలబడినప్పుడు అని స్వామి చెప్పారు. భక్తులు స్వామివారి ఆరోగ్య పరిస్థితికి దుఃఖించినారు. స్వామి మంగలిని పిలిచి క్షురకర్మ చేయించుకున్నారు. భక్తుల దుఃఖాన్ని తొలగించుటకాయన్నట్లు స్వామి ఉల్లాసముగా కనిపిస్తూ అందరి యోగక్షేమాలు అడుగుతూ వారికి తగిన సలహాలు ఇచ్చారు. శ్రీపాద భట్టుతో మర్రి చెట్టు కింద బాగా లోతుగా త్రవ్వు అని చెప్పినారు. గణపతిరావు అనే భక్తునితో మందిరమే నా ఇల్లు అని చెప్పి బాలప్పను అక్కలకోటలోనే ఉండిపోమ్మని చెప్పినారు. తరువాత భగవద్గీతలోని ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు. శ్లోకము అనన్యాః చింతయంతో మాం ఏ జానః పర్యపాపసే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కొద్దిగా ఆహారము తీసుకొని భక్తులకు సంతోషము కలిగించినారు. బాలప్ప ఇచ్చిన తాంబూలము వేసుకున్నారు. స్వామివారిని శయ్య మీద కూర్చోబెట్టినారు. వారి ముఖము ప్రశాంతంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. స్వామి చేయి పైకెత్తి అందరినీ ఆశీర్వదించారు. గోశాలలోయున్న ఒక ఆవు దూడను వదిలివేయమని ఆజ్ఞాపించారు. ఆవు దూడ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి వారి పాదాలను స్పృశించి వెనుదిరిగి చూస్తూ మెల్లమెల్లగా బయటకు వెళ్ళాయి. స్వామి మీనం నా రాశి, శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు, ఇది నాకు తగిన సమయం అని అన్నారు. దానాలు ఇప్పించమంటారా అని భక్తులు స్వామిని అడిగితే మీకు ఇష్టమైతే ఇప్పించండి, దానమివ్వటానికి నా దగ్గర ఏముంది, ఒక్క కౌపీనము తప్ప, దానిని నేను త్వరలో వదిలివేయాలి అని స్వామి అన్నారు. స్వామి 350 రూపాయలు పెట్టి ఒక శాలువా తెప్పించి పండిత రవిశాస్త్రికి దానము ఇచ్చారు. బయట చలిగా ఉన్నది, ఇంట్లోకి వెళ్దాము అని శిష్యులు అంటే వద్దు, నేను వెళ్ళి ఆ చెట్టులో కలిసిపోవాలి అన్నారు. స్వామివారిని వారి జన్మరహస్యం గురించి ఎవ్వరు అడిగినా నా స్థలము వటవృక్షము, నా జన్మస్థానము దత్తనగరము అని స్వామి అనేవారు. అక్కలకోట రాణి స్వామీజీని దర్శించి స్వామి ప్రశాంతంగా ఉంటే కోలుకుంటారని తలచి వెళ్ళిపోయినది. స్వామి పద్మాసనంలో కూర్చున్నారు. చివరిగా వారు సందేశమిస్తూ నేను వెళ్ళిపోతున్నానని ఎవరూ దుఃఖించవద్దు, నేను అన్ని వేళలా అన్ని చోట్ల ఉంటాను, భక్తుల పిలుపుకు పలుకుతాను. ఈ మాటలు అంటూ కన్ను మూశారు. వారు కన్ను మూసిన తర్వాత కూడా వారి మొహంలో ప్రశాంతత, తేజస్సు అధికమయ్యాయి. వారి నోటి నుండే 3 కాంతిరేఖలు వెలువడినాయి.
ఆ 3 రేఖలు వచ్చి వటవృక్షంలో కలిసిపోయినవి. స్వామివారి భక్తుల శోకంతో మునిగి దుఃఖించసాగారు. కొందరు స్పృహ కోల్పోయినారు. స్వామి భక్తులందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవమైన స్వామి లేకపోయేసరికి వారు అనాథలైనారు. వారి నిర్యాణ వార్త అక్కలకోట చుట్టుప్రక్కల తెలిసినది. స్వామివారి చివరిసారిగా దర్శించుకొనుటకు భక్తులు వేల సంఖ్యలో వచ్చినారు. హరహర మహాదేవ అని మారు మ్రోగేలాగా ఆర్తనాదాలు చేసినారు. వాయిద్యాలు మ్రోగినాయి. భక్తులు స్వామిని పూల పల్లకిలో ఉంచి అంతిమయాత్రకు సిద్ధం చేసినారు. రాజు ఏనుగులు, గుర్రాలు, రాజభవనములోని వాయిద్యకారులను పంపినారు. రాచరికపు లాంఛనాలతో స్వామి భౌతిక దేహము ఊరేగింపుగా ప్రారంభించిరి. చోళప్ప ఇంటి వద్దకు ఊరేగింపు రాగా స్వామివారి భౌతిక శరీరాన్ని చోళప్ప ఇంట్లోనే సమాధి చేయాలని అందరూ తీర్మానించినారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శిష్యులు, ఇతర ముఖ్యులు సమర్థుల వారి భౌతిక కాయానికి చందనము, కస్తూరి పూసి అగరొత్తులు వెలిగించి హారతి ఇచ్చారు. వారి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి నీలమాలిగలో ఉంచినారు. అందరూ అంతిమ దర్శనము చేసుకొని చివరిసారిగా నమస్కరించినారు. సమాధిపై రాతి పలకను ఉంచి కప్పివేసినారు. భక్తులంతా కన్నీరు కారుస్తూ ఈ విధముగా స్వామివారికి నివాళులర్పించినారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ కీ జై. 1878వ సంవత్సరము చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారము సాయంత్రము 4 గంటల సమయమున స్వామి అంతిమయాత్ర జరిగినది. శ్రీ అక్కలకోట సమర్థ దత్తావధూత ఎప్పుడూ వారిని తలిచిన భక్తులను ఆదుకొని కోర్కెలు తీర్చుచు యోగ సాధనలో తీర్చిదిద్దుచున్నారు. స్వామీజీ లీలలలో అక్కలకోట గొప్ప పుణ్యక్షేత్రమైనది. ఇప్పుడు దత్తక్షేత్రముగా భక్తుల చేత ఆకర్షింపబడుచున్నది. అక్కలకోట నుండి అనేక పుణ్యక్షేత్రములకు నేరుగా బస్సులున్నవి. మద్రాసు, బొంబాయి రైలు మార్గంలో అక్కలకోట రోడ్డు అను స్టేషన్ నుండి బస్సు సౌకర్యము కలదు. అక్కలకోట మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని తాలూకా స్థానము. అక్కలకోట అప్పట్లో అక్కడ రాజవంశము వారు ఉండేవారు. వారికి అక్కలకోట స్వామికి సంబంధము లేకపోయినా స్వామిని అక్కలకోట మహారాజ్ అని సంబోధించేవారు. స్వామి నిర్యాణము తర్వాత బాలప్పకు స్వామి సశరీరముగా దర్శనమిచ్చి అనుగ్రహించినారు. సాహెబ్ జాగీర్దార్కు కూడా దర్శనమిచ్చినారు. 1836లో జన్మించిన బాలప్ప స్వామి భక్తులలో గొప్పవాడు. స్వామివారి తర్వాత బాలప్ప మహారాజ్గా బాధ్యతలు స్వీకరించినారు. బాలప్ప, నేను నిన్ను నా అంతటి వానిగా చేస్తాను. నా కార్యక్రమాలన్నీ నీవు నడిపిస్తావు. ఆ పనికి నిన్ను నేను ఎంపిక చేశాను. నా తరువాత కూడా నా పాదుకలు నీకు మార్గదర్శకముగా ఉంటాయి అని ఒకప్పుడు స్వామి చెప్పియున్నారు. 1904వ సంవత్సరము మాఘ చతుర్థి నాడు అనగా స్వామీజీ నిర్యాణము చెందిన 26 సంవత్సరముల తర్వాత బాలప్ప ఆశ్రమ స్వీకారము చేశారు. బ్రహ్మానంద సరస్వతిగా మారారు. వీరు 1910 మార్చి 15న నిర్యాణము చెందినారు. వీరి తర్వాత మఠాధిపతిగా బాలప్ప మహారాజ్ శ్రీ గంగాధర్ మహారాజ్ గారని ఏర్పాటు చేశారు. బాలప్ప మహారాజ్ నిర్యాణముకు ముందు ఒక జపమాల శ్రీ గంగాధర మహారాజ్ గారికి ఇచ్చి మఠము నిర్వహణకు సిద్ధము కమ్మని చెప్పినారు. బాలప్ప మహారాజ్ నిర్యాణము తర్వాత గంగాధర్ మహారాజ్ మఠాధిపతి అయి 1937 మార్చి 6న మంగళవారము వీరు నిర్యాణము చెందినారు. 1918లో జన్మించిన గజానన్ మహారాజ్ మఠాధిపతిగా 1937న అయి
మఠాన్ని నిర్వహించినారు. స్వామి అక్కలకోట మహారాజ్ వారి అనుగ్రహము అందరము పొందుదుముగాక. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర సంపూర్ణము. శ్రీ గురుదేవ దత్త దత్త దత్త.